Nagesh? Yes, ma'am. Call the first patient. అలాగే మ్యామ్. హలో డాక్టర్. అయ్యో నేను డాక్టర్ని కాదు, ఐఎమ్ యువర్ థెరపిస్ట్. ఓ చెప్పండి కేకే, మీ ప్రాబ్లం ఏంటి? అంటే అది కేకే అంత హెసిటేట్ అవ్వకండి. దిస్ ఇస్ అ సేఫ్ స్పేస్. లాయర్స్ దగ్గర, థెరపిస్ట్ దగ్గర మీ నిజాలన్నీ సేఫ్ గా ఉంటాయి. డోంట్ వరీ, బీ ఓపెన్ అబౌట్ యువర్ ప్రాబ్లం. అంటే నాది హెసిటేషన్ కాదండి, హెల్యూజినేషన్. హెల్యూసినేషనా? అవునండి, ఎవరో నన్ను పిలుస్తున్నట్టు, ఎవరో నాకు కనిపిస్తున్నట్టు. అసలు నాకు నిద్ర పట్టట్లేదండి బాబు. ఓకే, కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లంలా ఉంది, సైకియాట్రిక్ ప్రాబ్లంలా లేదు. ఏదో ఒక ప్రాబ్లం అండి. ఇవన్నీ ఇగ్నోర్ చేసి మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ పిల్స్ తీసుకుందాం అనుకున్నా. వాడేమో ప్రిస్క్రిప్షన్ లేకుండా స్లీపింగ్ పిల్స్ ఏంట్రా అని అంటున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చా. నేను కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే, ఈ ఏరియాలో మీరే మంచి పిచ్చి డాక్టర్ అని. పిచ్చి డాక్టరా? కాదు, పిచ్చి నిర్ణయం చేసే డాక్టర్ అని విన్నాను. మీరు మందులు రాసిచ్చారంటే హాయిగా పడుకుంటానండి. కేకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాక్టర్ని కాదు, థెరపిస్ట్ని. ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్ టు రైట్ ప్రిస్క్రిప్షన్స్ టు యూ. నేను ఇక్కడ ఒక సేఫ్ స్పేస్ ప్రొవైడ్ చేయడానికి ఉన్నాను. నిద్ర రాట్లే అన్నావు కదా, నేను నీకు 2 పిల్స్ సజెస్ట్ చేస్తాను. రోజు రాత్రి పడుకునే ముందు ఈ పిల్స్ వేసుకుని మంచి కామ్ మ్యూజిక్ విని కొంచెం మెడిటేషన్ చేస్తే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. కామ్ యువర్ మైండ్ అండ్ జస్ట్ రిలాక్స్. యుల్ ఫీల్ బెటర్ అండ్ స్లీప్ బెటర్. అంటే ఏంటి, నువ్వు డాక్టర్ కాదా? మందులు రాయివా? మెడికేషన్ అంటుంటే మెడిటేషన్ అంటావేంటి తల్లి? ఈ సోది వినడానికేనా వాడికి 1000 రూపాయలు ఇచ్చింది? ఛా, ఉండు నీ పని చెప్తా. డాక్టర్స్ అని పేరు చెప్పి మోసం చేస్తున్నారు. ఇంక ఏరియాలో డాక్టర్ బిజినెస్ ఎలా చేస్తుందో నేను చూస్తాను. నేను డాక్టర్ని కాదు, ఐఎమ్ అ థెరపిస్ట్. ఓపెనింగే ఇలా ఉంటే ఇంకా రోజంతా మిగతా పేషెంట్స్ ఎలా ఉంటారు? నెక్స్ట్. ఓ అనంత్, హాయ్. హాయ్. ఏంటి కొంచెం గ్యాప్ వచ్చింది? లైఫ్ అంత స్మూత్ గా వెళ్ళిపోతుందా? చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఓ పాయింట్ లో నాకే అనిపించింది, ఏంటి నా లైఫ్ ఇంత పీస్ఫుల్ గా ఉంది అని. మొత్తానికి దిష్టి కొట్టేసింది. ఏమైంది? ఏమైనా కొత్త ప్రాబ్లమా? కొత్త ప్రాబ్లమే. ఓ, దట్స్ సాడ్ టు హియర్. బట్ ఎలా? నువ్వేమైనా స్క్రూ చేసావా? నేనేం స్క్రూ అప్ చేయలే. అక్కడ జాబ్ మార్కెట్ కే స్క్రూ లూజ్ అయింది. తెలిసిందే కదా, జాబ్ మార్కెట్ బాలేదు, రెసెషన్ వచ్చింది, బడ్జెట్ కంట్రోల్, కాస్ట్ కటింగ్ అని చెప్పి ఉన్నోళ్ళందరినీ పీకేశారు. అయినా ఫిబ్రవరిలో ఎవరైనా లవ్ లెటర్ చేతిలో పెడతారు. నాకు మా కంపెనీ వాళ్ళు గొప్పగా టర్మినేషన్ లెటర్ పెట్టారు చేతిలో. ఇట్స్ ఓకే అనంత్, ఐ కెన్ అండర్స్టాండ్ ద స్ట్రెస్ యూర్ గోయింగ్ త్రూ. అయినా దీన్ని కూడా పాజిటివ్ గా తీసుకుని ముందుకెళ్ళాలి. నువ్వే కదా లాస్ట్ టైం చెప్పావు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వట్లేదని. ఇప్పుడు యూస్ దట్ టైం. మేబీ దిస్ ఇస్ టైం ఫర్ యూ టు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ జాబ్ ఉంది కదా అని చెప్పి ఒక కారు, మ్యాక్బుక్, ఐఫోన్ 15, PS5 అన్నీ కొనిపెట్టేశా. పోనీ ఇవేమైనా సేవ్ చేసుకుని కొన్నానా? లేదు. ఆడెవడో ఈఎంఐ ఇస్తున్నా కదా అని చెప్పేసి అన్ని ఈఎంఐలో కొన్నా. ఇప్పుడు అవన్నీ వదిలేసి లెట్స్ ఎక్స్ప్లోర్ అంటూ వెళ్ళాననుకో, ఆ బ్యాంకోడు నా ఇంటికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాడు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వే చెప్పు. ఈ జాబ్ అవంతా నా టెన్షన్ కాదు. ఏదో ఒకటి చేసి జాబ్ కొట్టేస్తా. వర్స్ట్ కేస్ నాకున్న కాంటాక్ట్స్ తో ఈ బ్యాక్ డోర్ ప్రాసెస్లు బ్యాక్ ఎండ్ లో ఉంటాయి కదా, అక్కడ కొంచెం ఇచ్చైనా జాబ్ కొట్టేస్తా. నా బాధ అది కాదు. మరి ఇంకేంటి? నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, రవి. ఇంతకు ముందు చెప్పావు కదా మీ ఇద్దరు చాలా క్లోజ్ అని. వాడే. నాకు 2 రోజుల క్రితం జాబ్ పోతే వాడికి అదే రోజు జాబ్ వచ్చింది. అందులోనూ వాడికి నచ్చిన కంపెనీ 50% హైక్ ఇచ్చి తీసుకున్నారు తెలుసా. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, వాడిని కూడా రోడ్ మీద లాగేసి మేమిద్దరం కలిసి జాబులు చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే 2 రోజుల నుంచి వాడి బిల్డప్లు భరించలేకపోతున్నా నేను. హే, హీస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అతనెంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడో ఏమో. బీ హ్యాపీ ఫర్ హిమ్. ఇన్స్టెడ్ నీ స్కిల్స్ పైన ఫోకస్ చేసి ఇంకా బెటర్ జాబ్, బెటర్ శాలరీతో ఎలా సంపాదించొచ్చు అనేది చూడు. ఓకే? ఓకే. ఎనీవే, our time is also up. I'll see you in our next session. That too, hopefully with a good news. ఓకే, కరెక్టే జైత్రి, థ్యాంక్ యూ. అయినా మీ థెరపిస్ట్ దగ్గర ఐ హోప్ టు సీ యూ సూన్ కాదు, ఐ హోప్ టు నాట్ సీ యూ సూన్ అంటేనే మన లైఫ్లు కొంచెం బాగుపడుతున్నాయి అని అర్థం. సో ఐ హోప్ టు నాట్ సీ యూ సూన్ జైత్రి. బాయ్. Hi, please be seated.
రియానే కదా? యా, చెప్పండి. యాక్చువల్లీ నేను థెరపిస్ట్ దగ్గరికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఓ ఓకే, డోంట్ వరీ. థెరపీ తీసుకోవడం ఇస్ నాట్ క్రైమ్. అదేదో తప్పు చేసినట్టు కాదు. మన ఫిజికల్ హెల్త్ మనకి ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కన్సిడర్ ఇట్ సేఫ్ స్పేస్. చెప్పండి. యాక్చువల్లీ రీసెంట్గా నా బ్యాచిలర్స్ కంప్లీట్ అయింది. నాకు హైయర్ స్టడీస్ చేయాలని ఉంది. దానికోసం కెనడా వెళ్ళాలనుకుంటున్నా. అడ్మిషన్ కూడా వచ్చింది. కాకపోతే మా పేరెంట్స్ దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు హైయర్ స్టడీస్, పైసలు బొక్క అంటున్నారు. కావాలంటే ఎన్ఆర్ఐ మ్యాచ్ తీసుకొస్తే వాడిని చేసుకుని వెళ్ళిపో అంటున్నారు. మరి దానికి నువ్వేమన్నావు? ఏమన్నాలో తెలియకే ఇక్కడికి వచ్చానండి. అసలు నీకు నిజంగా మాస్టర్స్ చేయాలని ఉంటే యూ షుడ్ బీ ఏబుల్ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్. అది కాదు డాక్టర్. డాక్టర్ కాదు, యూ కెన్ కాల్ మీ జైత్రి. ఓకే జైత్రి, నేను ఆల్రెడీ కన్విన్స్ చేశాను. కానీ ఫైనల్గా వాళ్ళ మాటే చెల్లాలి అని అంటున్నారు. ప్రతి అమ్మాయికి ఉండే ప్రాబ్లమే కదా ఇది. ఇలా అమ్మాయిల ప్రాబ్లమే అనుకుని ఉండుంటే ఇక్కడ నేను నీ ముందు ఉండేదాన్ని కాదు. అయినా ఇట్స్ నాట్ అబౌట్ ద జెండర్. నీకొకటి ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్, స్ట్రగుల్ ఫర్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నీకు నచ్చని లైఫ్ చూస్ చేసుకుంటావో, లేదా దానికోసం ఫైట్ చేసి వాళ్ళని ఒప్పించి నీకు ఇష్టమైన లైఫ్ చూస్ చేసుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయాలి? ఒప్పుకోకుండా ఏం చేస్తారు? ఇదేం సినిమా కాదు కదా నేను బలవంత పెట్టి పీటర్ మీద కూర్చోపెట్టి పెళ్లి చేయడానికి. ఒక ప్రో టిప్ ఇవ్వాలా? మన ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా కూడా కొంచెం రెబిలియస్గా ఉండాలి. అప్పుడే పనులు అవుతాయి. సో గో అవుట్ దేర్ అండ్ బీ అ రెబెల్. థ్యాంక్ యూ జైత్రి, నీతో మాట్లాడిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. వెంటనే మా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేస్తాను. నేను కెనడా వెళ్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కాన్ఫిడెన్స్ ఇచ్చానంట. ఏంటో ఈ థెరపిస్ట్ లైఫ్. అందరికీ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను కానీ నాకే కాన్ఫిడెన్స్ లేదు. హాయ్ టోనీ, ప్లీజ్ టేక్ అ సీట్. సో టోనీ, హౌ ఆర్ యు ఫీలింగ్ టుడే? నేను బాగున్నా అండి. టోనీ, మన సెషన్ జరిగేటప్పుడు ఫోన్ సైలెంట్ లో ఉండాలి. పెట్టేస్తా. సారీ అండి. సో టోనీ, ఒక నిమిషం. ఏంటి? అంటే ఇందాక లోపలికి వచ్చేటప్పుడు మీ ఫీ 1000 కట్టాను. అవును. సో ఈ సెక్షన్ మొత్తం పూర్తయ్యే లోపు నేను ఎంత మాట్లాడినా మీ ఫీ 1000 కదా. లేకుంటే మీరు ఎక్కువ మాట్లాడారు, మీరు 2 డైలాగులు ఎక్స్ట్రా అని చెప్పి కుమారెడ్డిలో వసూలు చేయరు కదా. కుమారి ఆంటీయా? ఎక్స్ట్రాలేం అడగను కానీ నువ్వు ఎక్స్ట్రా ఆపితే పని మొదలు పెడదాం. ఓ సారీ లెట్స్ బిగిన్. సో టోనీ, టెల్ మీ, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వేం చేస్తున్నావు? నేను బీటెక్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్. దట్స్ నైస్. హౌస్ ఇట్ గోయింగ్? ఏం చెప్పమంటారు, టిక్ టాక్ మ్యాన్ అయ్యాక రీల్ స్టార్ట్ అవ్వకముందు ఇన్ఫ్లుయెన్సర్ లా ఉంది నా బతుకు. బ్యాక్ క్లాస్ క్లియర్ చేసుకోవాలి, ప్లేస్మెంట్లో జాబ్ కొట్టుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు నేనే క్లియర్ చేసుకోవాలి. ఏం చేయాలో తెలియక మోటివేషన్ కోసం మీ దగ్గరికి వచ్చాను. మోటివేషనా? నేనేమన్నా మోటివేషన్ స్పీకర్లా కనిపిస్తున్నానా? అవును, ఇంతకు అసలు నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? అంటే ఇంట్లో తెలిసి అంతారా చెప్పి గిల్లీ సినిమాల తలపతిలాగా ఆఫ్టర్నూన్ జాగింగ్ చేసుకుంటూ ఎవరికి కనబడకుండా ముసుకేసుకుని వచ్చేసా. తలపతి గిలియా? ట్రెండింగ్ టెంప్లెట్ తెలీదా మీకు? టోనీ, నాకు నీ ప్రాబ్లం అర్థమైంది. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీల్స్ చూస్తుంటావు కదా. అవును, మీకెలా తెలుసు? ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ అని, TFI బాగుండాలని ప్రచారం చేస్తుంటావు కదా. అది మనమే, మీకెలా తెలుసు? నీకు బ్యాక్లాగ్స్ రావడానికి, చదువు మీద ఫోకస్ తగ్గడానికి రీజన్ ఇదే. నీకు కావాల్సింది మోటివేషన్ కాదు, డిటాచ్మెంట్. నీ ఫోన్ నుండి డిటాచ్మెంట్. నీకున్న ఒకటే సొల్యూషన్, నీ స్క్రీన్ టైం తగ్గించి స్టడీ టైం పెంచు. అప్పుడు నీ బ్యాక్లాగ్స్ క్లియర్ అవుతాయి, నీకు జాబ్స్ కూడా వస్తాయి. TFI బానే ఉంటుంది, ముందు నీ కెరియర్ బాగుపడేలా చూడు. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ బ్రేకప్ అయ్యాక కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు, అలా ఉండమంటారా? వీడు మారుడు. ఎగ్జాక్ట్లీ. యు మే లీవ్ నౌ. థ్యాంక్ యూ మేడం. ఎలాంటి పేషెంట్స్ వస్తారా బాబు. అట్లీస్ట్ కాసేపు లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఏయ్, నన్ను పంపించాడయ్యా లోపలికి. ఎంతసేపు వెయిట్ చేయాలి నేను? నాగేష్, ఎస్ మ్యామ్. ఏంటి అక్కడ గొడవ? పేషెంట్ మ్యామ్, అపాయింట్మెంట్ ఇప్పుడే ఉంది. మేడం లంచ్ చేస్తున్నారు అంటే వినకుండా గొడవ పెడుతున్నాడు. సరే, అతన్ని పంపించు. అలాగే మ్యామ్. ఒక్కడికి కూడా టైం సెన్స్ లేదు. నా అపాయింట్మెంట్ 3 o'clock అని చెప్పారు. నేను షార్ప్ 3 కున్నా.
అయినా కూడా నన్ను వెయిట్ చేయించారంటే నాకు బయట వేరే పనులు లేవనుకుంటున్నారా? సారీ ఫర్ యూ ఇన్కన్వీనియన్స్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నా గర్ల్ ఫ్రెండే నేను తెగ అరుస్తున్నానని యాంగ్రీ ఇష్యూస్ అని చెప్పి ఇక్కడికి పంపింది. నేను ఇప్పుడే చెప్తున్నా, నేను మెంటల్లోని తిక్కల్లోని అని సర్టిఫై చేసేసావనుకో బాగోదు. మీకు మెంటల్ అని ఎవరన్నారు? ఇక్కడికి వచ్చేది వాళ్ళేగా. అలా అని మీకెవరు చెప్పారు? అంటే ఏంటి, నాకెవరైనా చెప్పాలా? నాకు తెలియదు అనుకుంటావా? నిన్న చిన్నపిల్లనా? ఓకే ఓకే, కామ్ డౌన్. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు. థెరపీ అంటే పిచ్చి నయం చేయడం కాదు. ఇట్స్ జస్ట్ అబౌట్ లెట్టింగ్ యువర్ హార్ట్ అండ్ ఎమోషన్స్ అవుట్. మనం బయట చెప్పుకోలేనివి ఇది సేఫ్ స్పేస్ కాబట్టి ఇక్కడ చెప్పుకోవచ్చు అంతే. హలో, నేను నా గర్ల్ ఫ్రెండ్ తోటే షేర్ చేసుకోను, మీతో ఎందుకు షేర్ చేసుకోవాలి? ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? నా గర్ల్ ఫ్రెండ్కి నా మీద అనుమానం. నేను ఎక్కడో ఎవరితో అఫైర్ పెట్టుకున్నానో నన్ను డౌట్. నేను ఇక్కడ దాని గురించి ఓపెన్ అప్ అయినా అనుకో, నువ్వు వెళ్ళి తన దగ్గర ఓపెన్ అప్ అవుతావు, అంతేగా? హలో హలో హలో, యువర్ మిస్అండర్స్టాండింగ్. ఇక్కడ జరిగేదంతా కాన్ఫిడెన్షియల్. అండ్ నేను ఒకటి నోటీస్ చేశాను, మీకు కొంచెం కోపం ఎక్కువే. దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. కొంచెం శాంతంగా ఉండండి. ట్రై టు ఓవర్కమ్ యువర్ యాంగర్ అండ్ యుల్ రియలైజ్ హౌ బ్యూటిఫుల్ ద వరల్డ్ ఇస్. ఆల్సో మన సెషన్ టైం అయిపోయింది. సో ఐ విల్ హోప్ఫుల్లీ సీ యూ యాజ్ అ బెటర్ పర్సన్ నెక్స్ట్ టైం. ఏంటి అప్పుడేనా? అప్పుడే సెషన్ టైం అయిపోయిందా? నా ప్రాబ్లంకి క్యూరే దొరకలేదు కదా. ఓహో, ఇలా నెక్స్ట్ సెషన్లో అనుకుంటూ డబ్బులు గుంజుదామనే కదా. చూడండి శోభన్ గారు, దిస్ ఇస్ హౌ థెరపీ వర్క్స్. మీ ప్రాబ్లంకి నేను ఒక సెషన్లో సొల్యూషన్ ఇవ్వలేను. సో ప్లీజ్ యూ మే లీవ్. నా మానసిక పరిష్కారం ఏమో కానీ నువ్వు మాత్రం ఆర్థిక పరిష్కారం బాగానే చూసుకున్నావుగా. అరే నెక్స్ట్ పేషెంట్ బిలో. హలో అండి. హలో అండి, చెప్పండి ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ ఆల్సో అ థెరపిస్ట్. ఏంటి థెరపిస్ట్కే థెరపీయా?